ప్రభునామమునకు ఘనత కలుగునుగాక. సామెతల గ్రంథము 16వ అధ్యాయము 3వ వాక్యం మనం గమనించుకుంటున్నాం. నీ పనుల భారము యెహోవా మీద ఉంచుము, అప్పుడు నీ ఉద్దేశములు సఫలమగును. జ్ఞాని అయిన సొలొమోను రాసినటువంటి సామెతల గ్రంథం మనం గమనిస్తున్నాం. ప్రియమైనటువంటి దేవునిలారా, యేసు ప్రభు ఈ లోకంలో ఉన్నప్పుడు మనకు ఒక పిలుపిచ్చాడు. ఏమిటంటే, ప్రయాసపడి భారం మోసుకొంచున్న సమస్త జనులారా నా ఎద్దుకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగు చేస్తాను అని అంటున్నాడు. ఎందుకంటే ఆయన ఏమంటున్నాడంటే, ఆయన కాడి సులువైంది, ఆ సులువైన కాడి మన మీద మోపుకుంటే ఆయన మన భారమైన కాడిని ఆయన మోస్తాడు, మనకు తేలికపరుస్తాడు అని సెలవిస్తున్నట్టుగా మత్తయి 11:28 నుండి 30 వరకు మనం చూస్తున్నాం. అటు సమర్పణ జీవితంలో మనం ఉన్నప్పుడు ఆయనలో జీవించేదానికి దేవుడు మనకు సహాయం చేస్తాడు. లోకంలో అనేకమైన భారంతో నలిగిపోయేటటువంటి జనాంగాన్ని మనం చూస్తున్నాం. రోగభారము, పాపభారము, రుణభారము, అనేకమైన భారాలతో మనుషులు నలిగిపోతున్న ఈ పిలుపును అందుకునే జ్ఞానం చాలామందికి లేదు. మనము ఇర్మియా ప్రవక్తను గురించి చూసినట్లయితే ఆయన దేవుని యొక్క పిలుపుకు లోబడ్డాడు, అనేకమైన శ్రమలు అనుభవించాడు. అనేకమైన శ్రమలు అనుభవించినప్పటికీ ఆయన భారమంతా ఆయన దేవుని మీద మోపుకున్నాడు. కాబట్టి ఆయన్ని చెరసాల్లో వేసిన, గోతిలో వేసిన, బురదగుండలో వేసిన, ఆఖరికి మరి ఇశ్రాయేల్ జనాంగం బబులోనికి బానిసలుగా పట్టుకొని పోయినప్పటికీ కూడా ఆయన చెరసాల్లోనే ఉన్నాడు. ప్రియమైనటువంటి దేవునిలారా, ఆయన ఎన్ని శ్రమలు అనుభవించిన ఆయన భారమంతా దేవుని మీద మోపి దేవుడు ఏమైతే సెలవిమన్నాడో ఆ మాటలు ఇశ్రాయేలుకు ప్రకటిస్తూనే ఉన్నారు. వాళ్ళు ఆయన్ని ఆదరించలేదు, ఆయన సన్మానించలేదు, కానీ ఆయనకు కఠినమైన శిక్షలు విధించినట్లుగా మనం చూస్తున్నాం. ఆ కఠిన శిక్షలు భరిస్తూ ఆయన దేవుని మీదనే భారం మోపి జీవించాడు. కనుక మనం గమనించినప్పుడు ఇర్మియా గ్రంథం 40వ అధ్యాయంలో మరి బబులోను రాజదేహ సంరక్షకుడు నెబూజరదాను ఆయన చెరసాల్లో నుంచి విడిపిస్తున్నట్లుగా మనం చూస్తున్నాం. ఇశ్రాయేలీయులు విడిపించలేకపోయారండి. వాళ్ళందరూ చెరగొనిపోయారు, వాళ్ళందరూ బానిసలుగా వెళ్ళిపోయారు. కానీ ఈ నెబూజరదాను అతన్ని చెరలో నుంచి విడిపించి ఏమంటున్నాడంటే, ఇదిగో ఈ దినం నేను నీకు విడుదల ఇస్తున్నాను, నువ్వు ఇక్కడ ఉండటం నీకు ఇష్టమైతే, ఈ దేశంలో ఉండటం నీకు ఇష్టమైతే ఇక్కడుండు, లేదంటే నాతో కూడా బబులోనికి రా, నేను నిన్ను ఎంతో జాగ్రత్తగా చూసుకుంటాను అని ఆయన సంపూర్ణమైన విడుదల ఆయనకి ఇస్తున్నట్లుగా మనం చూస్తున్నాం. ఈ భారం, తన భారం అంతా ఆయన దేవుని మీద మోపాడు కనుక దేవుడు ఆయనకి విశ్రాంతి కలుగు చేసినట్లుగా మనం చూస్తున్నాం. కాబట్టి ప్రియమైనటువంటి దేవునిలారా, అంతటి శ్రమలు మనకు లేకపోయినా మనం కలుగు చేసుకున్న శ్రమలే మనవి. మనం కలుగు చేసుకున్న శ్రమలు మనం మోయలేక బాధపడుతూ ఇబ్బంది పడుతూ ఉంటాం. ఇప్పటికైనా ఈనాటికైనా మీరు ఏ భారంతో ఉన్నప్పటికీ పర్వాలేదు, ప్రభు పిలిపిస్తున్నాడు, నా ఎద్దుకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగు చేస్తానని చెప్తున్నట్లుగా మనం చూస్తున్నాం. అందుకని జ్ఞాని అయిన సొలొమోను కూడా ఏమన్నాడు, నీ పనుల భారము యెహోవా మీద ఉంచుమో, అప్పుడు నీ ఉద్దేశములు సఫలమగును. మన భారం ఆయన మీద ఉంచినప్పుడు ఆయన సమస్తం సఫలీకృతం చేసే దేవుడు మనకు ఉన్నాడని మర్చిపోకుండా ఇప్పటికైనా ఆయన పాదాల దగ్గర చేరి ఆయన ఎదురు నుంచి మనం విశ్రాంతి పొందినట్లుగా దేవుడు మనకందరికీ సహాయం చేయనుగాక. ఆమేన్. నువ్వు తప్ప మాకు విశ్రాంతిని ఇవ్వగలిగిన వారు ఎవరు లేరు నాయన. నీ యొద్ద మేము చేరి నీ యొద్ద నుంచి విశ్రాంతి పొంది లోకంలో నీకు సాక్షులుగా జీవించడానికి మాకు సహాయం చేయండి. నిత్య జీవంలో ప్రవేశించి నేను గణపరచిన, స్తుతించి, ఆరాధించి, మహింపరిచే దాన్ని కూడా మాకు దయచేయమని, దీవించి కరుణించమని యేసుక్రీస్తు పుణ్యనామమున అది మిక్కిలి వినయంతో అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్.